ప్రతిరోజు సామెతలలో మార్చ్ 20వ తారీఖు సామెతలు 20వ అధ్యాయంలో ఉన్న 30 వచనములు. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహ గర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందరు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరచుకుని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతి ననుకొనదగిన వాడెవడు? వేరు వేరు తూనికి రాళ్ళు, వేరు వేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును. అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పోటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు
చెమటవాని నోరు మంటితో నింపబడును. మంటితో నింపబడు. ఉద్దేశములు ఆలోచన చేత ఆలోచనల చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై గల నాయకుడివై యుద్ధము చేయుము. యుద్ధము చేయము. కొండెగాడై కొండగాడే తిరుగులాడువాడు తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. పరుల గుట్టు బయట పెట్టను. కావున వదరబోతుల జోలికి పోకుము. ఒకరబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తన తండ్రినైనను తల్లినైనను తల్లినైనను దూషించు వాని దీపము దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. నాకు దేవాలు అందకపోవను. కీడుకు ప్రతి కీడు చేసేదననుకునవద్దు. కీడు చేసేది అనుకునే యెహోవా కొరకు వరకు కనిపెట్టుకునము. ఆయన నిన్ను రక్షించును. వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. వచ్చాము. తనకు సంభవింపబోవునది సంభవింపబోయినది ఒకడెట్లు తెలుసుకొనగలడు. తెలుసుకొనగలడు. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత మొక్కుకున్న తరువాత దాని గూర్చి విచారించుటయు విచారించుటయు ఒకనికి ఉరియగును. ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు జ్ఞానము గల రాజు భక్తిహీనులను భక్తిహీనులను చెదరగొట్టును. చెదరగొట్టును. వారి మీద చక్రము దొర్లించును. వారి మీద చక్రం దొర్లించును. నరుని ఆత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. యెహోవా పెట్టిన దీపము. అది అంతరంగములన్నీయు శోధించును. శోధించును. కృపాసత్యములు కృపాసత్యములు రాజును కాపాడును. రాజును కాపాడును. కృప వలన కృప వలన అతడు అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. తన సింహాసనంలో స్థిరపరచుకున్నాను. యవనస్తుల బలము యవనస్తుల బలము వారికి అలంకారము. వారికి అలంకారము. తలనెరపు తలమెరుపు వృద్ధులకు సౌందర్యము. వృద్ధులకు సౌందర్యం. గాయములు చేయు దెబ్బలు కాయలు చేయ దెబ్బలు అంతరంగములలో చొచ్చి అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. చెడుతనమును తొలగించడం. ఇంతటితో సామెతలు 20వ అధ్యాయంలో ఉన్న 30 వచనములు పూర్తి చేయబడినవి.